నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని శ్రీ రామచంద్ర మిషన్ మెడిటేషన్ కార్యాలయంలో ఒకే ప్రపంచం ఒకే హృదయం కార్యక్రమం పోస్టర్ల విడుదల. గూడూరు రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ లో సుజాతమ్మ అనే మహిళ నివాసంలో అగ్ని ప్రమాదం. చిట్టపూరు మండలం మల్లం గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి 24వ జ్యోతి మహోత్సవం. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల అర్జీలను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని, పరిష్కారం కాకపోతే ఎందువల్ల కాలేదు అర్జీదారునికి తెలియజేయాలని, రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయని, సిబ్బంది పద్ధతి మార్చుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ డే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిర్వహించారు. ముందుగా గత ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలో ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయో అధికారులతో సమీక్షించారు. అనంతరం పల్లి గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుండి సమస్యల అర్జీలను తీసుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, గత ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్షించామని, 80% సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కారం చేయాలని, కాని పక్షంలో దాని గురించి తెలియజేయాలని సూచించారు. రెవెన్యూ శాఖలో ఎక్కువగా అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయని, పేదవారిని డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని, కొంతమంది అధికారుల పనితీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మధుసూదన్ రావు, నాయకులు కిరణ్ కుమార్, వెంకటేశ్వరరాజు, రహీం, పెంచలయ్య, బెల్లు చెంచురామయ్య, వైఎస్ఆర్ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒకటి పరిష్కరించారు. ఓకే సార్. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల చేత అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా పరిష్కరించమని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం అధికారులతో కలిసి ప్రజలతో కలిసి ప్రజా దర్బారు పెడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా దాదాపు 524 అర్జీలు వచ్చాయి మాకు మొత్తం మీద. దాంట్లో 732 సంబంధించిన అర్జీలని పరిష్కరించాం. మిగతాయి పెండింగ్లో ఉన్నాయి. అట్లా నేను అధికారులు చెప్పేది ఏంటంటే, మీరు పరిష్కరించామని చెప్పి ఖచ్చితంగా పరిష్కరిస్తే సంతోషం, మేము అభినందిస్తాం. అట్లా కాకుండా పరిష్కరించామని చెప్పి కాకి లెక్కలు వేస్తే మాత్రం వదిలే సమస్య లేదు. ఈ కాకి లెక్కల వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తే ఇబ్బందికరమైన పరిణామాలు వద్దు. దొంగ లెక్కలు, కాకి లెక్కలు వద్దు. ఉన్న వాస్తవాలు చెప్పండి. పరిష్కరించలేదు, ఎందుకు పరిష్కరించలేదు చెప్పండి. ఇదేమవుతుందంటే, ఈ అర్జీలు ప్రజల అర్జీలు పక్కన పెట్టేసి డబ్బు ఎవడిస్తాడో వాళ్ళకి మీరు సర్వేలు చేయించడం, వాళ్ళకి పని చేయడం మొదలుపెట్టారు. ఇది పద్ధతి కాదు. మీరు గతంలోలాగా ఆ విధానం అనుసరిస్తామంటే ఇంకా మీరు
మేము కూడా మీ పైన తెలియగలం, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం, అవసరమైతే సీఎంఓ కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు కూడా నా గూడూరు కాన్స్టిట్యున్సీలో రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. అయితే నిన్న కూడా సీఎం గారు కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే విధంగా ఉందని చెప్పి కొద్దిగా అసహనం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఒకసారి అందరికి గుర్తు చేస్తాం. ఎందుకంటే మా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఉన్నట్టు చెప్పేటువంటి గవర్నమెంట్. మేమే బాగలేకపోతే నిజంగా బాగలేదని చెప్తాం, అంతేగాని మేము అవతలలాగా బాగలేకపోయినా కానీ బ్రహ్మాండంగా ఉందని చెప్పి అబద్ధాలు అయితే మాకు చేత కాదు. మీరు కూడా చూస్తున్నారు, మేము పెట్టే రివ్యూలు కానివ్వండి, మేము పెట్టే ప్రజాదర్బార్లో కానివ్వండి, మేము అధికారులతో చెప్పే విషయం కానివ్వండి, వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తే మేము అప్పుడే అడుగుతున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఇక్కడే మిమ్మల్ని శిక్షించరు, విషయం వాస్తవం చెప్పండి, వాస్తవం చెప్పకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీ కష్టం మేము పైన తీసుకుంటాం అంటే అది కుదిరే పని కాదు, మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి పేదవాళ్ళు వచ్చిన తర్వాత మీకు అర్జీలు వచ్చినప్పుడు పరిష్కరించాల్సిన అవసరం ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా పదే మళ్ళీ మా ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నా. అలాగే మీ సిబ్బందికి కూడా చెప్పండి, మీ సర్వేర్ దగ్గర నుంచి మీ మాట్లాడుతూ తర్వాత మీ విఆర్ఓ దగ్గర నుంచి ఖచ్చితంగా కరప్షన్ ఎక్కువైంది. మీరు ఏమన్నా చెప్పండి, మీరు ఏమన్నా అనుకోండి, కానీ అది అయితే కుదిరే పరిస్థితి కాదు. మేమే ఏసీబీ కొట్టిస్తాం. మీరు ఇట్లా కానీ చేస్తే డైరెక్ట్గా మేమే కంప్లైంట్ పెడతాం ఏసీబీకి. బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, ఇది మంచి పద్ధతి అయితే కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎస్పెషల్లీ రెవెన్యూలో ఎక్కువ ఉంది అది. కాబట్టి ఎంఆర్ఓ గారికి జాగ్రత్త తీసుకొని ఉండాలి. మీకు మాట్లాడబోతే చెప్పండి, పంపించేస్తాం. ఎవరిని ఉంచాం మేము కూడా తెలియక ఉండే పరిస్థితి కాదు. ఇక్కడ మేము ఊరికే బుద్ధ విగ్రహాలు ఉండేదానికి కాదు, ఎమ్మెల్యేలు ఉండేది ఇక్కడ. మీరు చేసే వ్యవహారాలు ప్రజలకు అందుబాటులో లేక మేము ఒప్పుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారు మంచివాడు కాబట్టి ఆయనకు మంచి పేరు వస్తుంది. మీరు ఇంకా బాగా చేసి ఇంకా మంచి పేరు వస్తుంది. మీరు బాగా చేయకుండా ఆడ పైన ఇబ్బంది పెట్టే పనులు చేయదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అందరు అధికారులకు తెలియజేస్తున్నా, దయచేసి ఇక్కడ పేదవాళ్ళని ఇబ్బంది పెడితే ఇబ్బంది, మా గవర్నమెంట్ చెడ్డ పేరు చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. నిన్న మొహమాట లేకుండా సీఎం గారు చెప్పారు, ఏం జరిగినా ఒప్పుకోను, నేను ఈ రెవెన్యూ పైన అసంతృప్తిగా ఉన్నా అని చెప్పి కూడా చెప్పిన విషయం మీకు మళ్ళీ పదే గుర్తు చేస్తున్నా. కాబట్టి లీడర్స్ కూడా తెలియజేస్తున్నా, మీరు అధికారులతో మొహమాటం పడితే రేపు మనల్ని ప్రశ్నిస్తారు. రేపు ప్రజలు అధికారులతో మీతో బాగుండాలని చెప్పి అధికారుల పైన ఏం చెప్పకుండా రేపు మీకే ఇబ్బందికర పరిణామాలని చెప్పి తెలుస్తున్నారు. మా అధ్యక్షుడి వరకు కూడా ప్రజలు మనం అడుగుతారు. కాబట్టి అర్థం చేసుకోండి. అలాగే అధికారులు కూడా తెలియజేస్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గతం గురించి నాకు సంబంధం లే. మేము వచ్చిన తర్వాత మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా నాయకులు చెప్పింది కానీ న్యాయం అనేటువంటి పరిష్కరించాలా. అన్యాయం చెప్తే పరిష్కరించొద్దు. మళ్ళీ చెప్తున్నా, మా నాయకులు చెప్పినా అన్యాయం చెప్తే పరిష్కరించొద్దు. ఏం దాంట్లో మొహమాటాలు లేవు. న్యాయం దగ్గర నుంచి నాకు 36 అర్జీలు వచ్చినాయి. వాటిల్లో 14 నుంచి అవుట్ స్టేట్కి సంబంధించి, 10 నుంచి ఇన్ఎలిజిబుల్, మొత్తం 24 అవుట్ స్టేట్కి సంబంధించిన అర్జీలు వచ్చినాయి. 24లో 14 మంది ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళకి కూడా ఎలిజిబుల్ లిస్టులో తయారు చేసి ప్రపోజల్ రెడీ చేస్తున్నాము. వాటిలో 10 ఇన్ఎలిజిబుల్ కింద ఉన్నారు. వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇచ్చి మీరు అంటే వాళ్ళకి గతంలో ఆల్రెడీ పట్టా ఇస్తున్నారు. పట్టా ఇచ్చిన మళ్ళీ కూడా అప్లై చేసుకున్న వల్ల వాళ్ళు ఇన్ఎలిజిబుల్ ఉన్నారు. అవి 24. మిగతా అర్జీలు ల్యాండ్కి సంబంధించింది. వాటిలో డాక్టర్ ల్యాండ్ వచ్చి 3 2 ప్రపోజల్ జిల్లా కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో 4 వచ్చి నోషనల్ ఖాతాలకు సంబంధించినవి. నోషనల్ ఖాతాలకు సంబంధించి 4లో 2 ప్రపోజల్ పంపిస్తున్నాము. ఇంకా 2 కూడా ఈ నెల 21వ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఒకే ప్రపంచం ఒకే హృదయం కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని, అందరూ పాల్గొని ఎనర్జీని పెంచుకోవాలని గూడూరు శ్రీరామచంద్ర మిషన్ మెడిటేషన్ ట్రైనర్ నరేష్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీరామచంద్ర మిషన్ మెడిటేషన్ కార్యాలయంలో ఒకే ప్రపంచం ఒకే హృదయం కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు. మెడిటేషన్ ట్రైనర్ నరేష్ మాట్లాడుతూ, ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటల నుంచి అరగంట పాటు ఒకే ప్రపంచం ఒకే హృదయం కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి యూట్యూబ్ లింక్ వస్తుందని, అర్ధగంట పాటు ధ్యానం చేసినందువల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని, ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శశికళ తదితరులు పాల్గొన్నారు. ప్రణామ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా పేరు నరేష్. గూడూరు శ్రీరామచంద్ర మిషన్ మెడిటేషన్ ట్రైనరు. సో డిసెంబర్ 21
వరల్డ్ మెడిటేషన్ డే, ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకుంటున్నాము. సో అందరూ దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇక్కడ క్యూఆర్ స్కానర్ కోడ్ ఉంటుంది. ఇక్కడ దీన్ని స్కాన్ చేసుకుంటే ఉచితంగా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అందులో పేరు, మొబైల్ నెంబరు 2 రిజిస్టర్ చేసుకొని ఉచితంగా మీరు అందులో భాగస్వాములు అవ్వచ్చు. సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ నెంబర్కి వాట్సాప్కి మీకు లింక్ వస్తుంది. 21వ తేదీ జాయిన్ అవ్వడానికి యూట్యూబ్ లింక్ వస్తుంది. అందులో 8 గంటల నుంచి 8:30 వరకు మీరు దాంట్లో పార్టిసిపేషన్ చేస్తే కూర్చుంటే ఆ డ్యూరేషన్ టైం మీరు మెయింటైన్ చేసి కూర్చుంటే మీకు ఈ సర్టిఫికేట్ అనేది వస్తుంది అన్నమాట. సో స్పిరిచువల్గా మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్న ఆ రోజు కూర్చోవడం వల్ల మీరు నిర్ణయం మీకు జరగద్ది. అలాగే ఆ రోజు పర్టికులర్గా వరల్డ్ మెడిటేషన్ డే అనౌన్స్ చేశారు. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా మనకు డిసెంబర్ 21 ధనుర్మాసంలోకి అడుగు పెడతాం. ఆ రోజు ఎలా ఉంటుందంటే నేచరు డే తక్కువ ఉంటుంది, నైట్ టైం ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు నేచర్లో చాలా ఎనర్జీ ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఈ డిసెంబర్ 21 రాత్రి 8 నుంచి 8:30 వరకు కూర్చుంటే ప్రకృతితో మనం అనుసంధానం అయ్యేమున్నాము అనేసి ఖచ్చితంగా మీరు అనుభూతి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆ స్వచ్ఛతని, ఆ తేలికదనాన్ని అనుభూతి చెందడానికి అవకాశం ఉంటుంది. మీకు మీరే ఇళ్లలో కూర్చొని మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో అయితే డివైన్ ఆఫ్ ఎ లైట్ ఇన్సైడ్ ఆఫ్ మై హార్ట్ అనే థాట్తో కూర్చొని మీ దృష్టిని హృదయం మీద పెట్టి ధ్యానం చేసుకోవచ్చు. తెలుగులో అయితే నా హృదయంలో దివ్య జ్యోతి ఉంది, అది తన వైపుగా నన్ను ఆకర్షిస్తుంది అనే ఉద్దేశంతో థాట్ ఇచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవంలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. పేదరికంతో విద్యకు దూరం కాకూడదని సమాజంలో ఉన్న నా వంతు బాధ్యతగా అనేక మంది పేదవారికి పోలీస్ కోచింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని, వారిలో 12 మందికి పోలీసు ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందని సిఐ వెంకటరమణ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో సిఐ వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ను నూతనంగా పోలీసు ఉద్యోగాలు వచ్చిన వారు ఘనంగా సన్మానించారు. సిఐ వెంకటరమణ మాట్లాడుతూ, చిన్నతనం నుంచి పేదరికంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని, నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని పోలీసు ఉద్యోగాలకి ఆసక్తి ఉన్నవారికి ట్రైనింగ్ ఉచితంగా భోజనము వసతి కల్పించామని తెలిపారు. ఆదిశంకర వ్యవస్థాపకులు వంకి పెంచలయ్య, పలువురు ఎస్ఐలు, సిబ్బంది ఎంతో సహకారం అందించారని, శిక్షణ పొందిన వారిలో కొంతమందికి ఈరోజు పోలీసు ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందని, సమాజ సేవకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ధనుంజయ, విద్యార్థులు పాల్గొన్నారు. మా అన్నయ్య మా బ్రదరు ఎంతో 10 మందులు ఇచ్చి తర్వాత మళ్ళీ ఇట్లా మా ఊళ్ళో ఉండేవాళ్ళు అందులో 1500 2000 అట్లా ఇస్తే కాకినాడ సాధించులో 1 month కోచింగ్కి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ మేము తర్వాత ఫీజు కట్టుకోవాలంటే ఎగ్జామ్ రాని గ్రాండ్ టెస్ట్ అంటే వరకు ఉంటే మళ్ళీ అక్కడ ఆపేస్తారు. అక్కడ ఇంగ్లీష్ మాస్టర్ అనేసి బాబు నాకు మాత్రం కావాలంటే డైరెక్ట్ సార్ చెప్తాను, నాకు అది ఎస్ఐ అవుతారని నాకు తెలుస్తుంది, తెలుస్తుంది, నువ్వు వదిలేసి పంపించి అనుకుంటే 1 month ఎస్ఐ ఎగ్జామ్ అయింది. తర్వాత నేను ఇలాగా అంటే నేను బాధపడించడం వల్ల నాలుగు చాలామంది టాలెంట్ ఉండి కూడా ఎంతోమంది అవకాశాలు లేక ఎంతోమంది అక్కడే ఆగిపోతున్నారు. ఒక అమ్మాయి కాలేజ్ బస్సు వస్తుంది, అమ్మాయికి రావడం కోరుకుంటుంది, కానీ మీరు కోరుకుంటుంది మంచి చదువుతుంది, కానీ ఇంకా ఆర్థిక పరిస్థితి బాగా అలాగే వదిలేస్తారు, పెళ్ళి
చేస్తారు. ఒక అబ్బాయి కూడా అంత సేమ్, వాడు డాక్టర్ అనిపిస్తుంది, ఇంజనీర్ అనిపిస్తుంది, కాలేజ్ చూస్తాడు, మంచి బ్రిలియంట్, కానీ ఆర్థిక పరిస్థితి ఇంటికాడ. సో ఇవన్నీ నేను చూసాను కాబట్టి, నేను ఉన్నాను కాబట్టి, ఒక పేదలకు తెలిసింది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ ఫస్ట్ కొంతమంది పెట్టుకున్నప్పుడు ఎస్పీ గారు ఉన్నాయి, నెల్లూరు ఎస్పీ గారు గదిలో గోపాల్ సారు, అప్పుడున్న డిఎస్పీ సారు రాఘవరావు సారు, అప్పుడున్న సీఎం అందరూ నన్ను సపోర్ట్ చేసి పెట్టుకుంటూ ఫస్ట్ 30 మందికి ఇచ్చారు. అప్పుడు కాకినాడ సబ్మిషన్ పంపిస్తే అక్కడ సార్ అనుకుని, సార్ మీకు ఇలాగే ఎక్కువైపోతుంది, అక్కడే మీరు అక్కడ ఒకసారి 200 తీసుకొని పెట్టండి, మేము మెటీరియల్ పంపిస్తాము, ఏదైనా కానీ సపోర్ట్ చేస్తామంటే అప్పుడు ఎక్కడ ఏం చేయాల్సి వస్తుంటే అప్పుడు వెంకటేశ్వర సార్ని ఈ క్యాంపస్ అడిగా, సార్ ఒక 2 క్లాస్ రూమ్లు ఉన్నాయి, పెద్ద క్యాంపస్, ఆ క్యాంపస్ మొత్తం యూజ్ చేసుకోండి అని చెప్పేసి ఇచ్చేసారు. చాలామందిని అడిగాను, ఉన్నప్పుడేమో మీరు ఎట్లా సూపర్ నేను మీరు గబ్బర్ సింగ్ సార్ అది సార్ చేస్తారంటారు. తీరగా నేను వచ్చినప్పుడు వ్యక్తి అవునా సార్ ఫోన్ పెడుతున్నామంట, కానీ నేను పెంచలేదు. అలాగే మీరు ఆయన కారులో తీసుకుని వెళ్ళిపోయి క్యాంపస్ అని చెప్పారు. అందుకు నేను పిల్లలందరూ తరపున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ తల్లిదండ్రులు కూడా మీకు తెలుసు, కానీ ఇక్కడ పూజలు కొడతారు మమ్మల్ని, వెళ్ళకపోతారు కాదు. తల్లిదండ్రులు మీకు కూడా మీకు తెలుసు, వచ్చిన మూసేవాళ్ళు, కూలి పనికి వెళ్ళేవాళ్ళు, పొలం పనికి వెళ్ళి ఉంటారు, మీలో కొంతమంది ఉన్నారు, మీ అన్న తమ్ముడు మీ పని మీకు ఇంటి దగ్గర పొలం పని చేసి మీరు చదివిస్తూ ఉంటారు. ఇక్కడ మీ నాన్న చచ్చిపోయి ఉంటుంది, మీ తల్లి ఒకటే బాగుపడి ఉంటుంది, ఎవరో మీ చెల్లెలు అక్క ఎవరో చదువుకుని మేము చదివిస్తూ ఉంటారండి. అది గుర్తుపెట్టుకొని అందరూ మీరు మంచిగా చదువుకోండి. ఎనీహో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వీళ్ళందరూ కూడా అడగగానే సార్ ఢిల్లీలో ఉన్నారు, ఇలా సార్ అక్కడే ఆ క్యాంపస్లో పెడదామంటే లేదు ఇక్కడ రమ్మని చెప్పేసి మమ్మల్ని ఇక ఆహ్వానించి మాకు మా విద్యార్థి స్టూడెంట్స్ ఆర్ట్స్ సైకిల్ అందరూ కూడా మంచి ఫుడ్ పెట్టి మాకు ఇలాంటి మీ అందరి సమక్షంలో మాకు అవకాశం ఇచ్చినటువంటి వెంకటేశ్వర గారికి, అందులో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసేవారు కూడా సార్ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. Center, Alshankar Nellore campus became training center for 150 members who applied for constable positions as training. ఒక అన్ని నెలలు అక్కడ నుంచి అందులో ఎలాంటి ఎవరు కూడా బయట నుంచి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. విత్ హిస్ ఓన్ మనీ ఆదిశంకర ఈజ్ గివెన్ ప్లాట్ఫామ్, అంటే మనం ఉండడానికి వాళ్ళకి అక్కడ ఫెసిలిటీ, పవర్, వాటర్ సప్లై మాత్రం ఇచ్చాము, మిగిలినంతా కూడా ఫుడ్, ట్రైనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ బై అవర్ వెంకటరమణ గారు. ఎందుకంటే సొసైటీ ఆయన ఈజ్ హ్యావింగ్ అంబిషన్ టు మేక్ మోర్ పీపుల్ టు బి గెట్ ఇన్ టు ద బెనిఫిటెడ్ లిస్ట్. ఎక్కువ మంది సొసైటీలో జాబ్లెస్గా ఉండే వాళ్ళందరూ కూడా ఉద్యోగం తెప్పించాలనే ఒకే ఒక మంచి ఆలోచన తప్పితే బిహైండ్ దిస్ జర్నీ నో అదర్ ఇంటెన్షన్. లేదా మీకు ఏదైనా వేరే లాభాలు వచ్చేయండి, ఏం లేదు. అండ్ హీఈస్ ఆల్సో వెరీ గుడ్ టు అవర్ చైర్మన్ వంకి పెంచలే గారు, and he used to invite many times to Adishankara also because of his relationship. అంటే మన ఆదిశంకరతో ఆయనకున్న రిలేషన్తో చైర్మన్ గారిని అడగడం, ఇమీడియట్లీ చైర్మన్ యాక్సెప్టెడ్ టు ప్రొవైడ్ ఫెసిలిటీ. అంటే యాక్చువల్గా వేరే కాకుండా నేను చెప్పాను, మా నెల్లూరు క్యాంపస్ అంతా ఉంది, మీ ఇష్టం, యూ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ. నేను ఆ ఇనాగ్రేషన్ కూడా అటెండ్ అయ్యాను, నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 150 మంది గ్రౌండ్లో, అందరు పెరేడ్ గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఇవన్నీ కూడా. సో బేసికలీ దిస్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ పొజిషన్స్కి ఒక టెస్ట్తో కూడా వాట్ ఎగ్జాక్ట్లీ దే ఎక్స్పెక్ట్, ఫిట్నెస్ టెస్ట్ దే హ్యావ్ టు క్వాలిఫై. ఫిట్నెస్ టెస్ట్ క్వాలిఫై కాకపోతే వాళ్ళకి ఎవరు కూడా జాబ్ రాలేదు. కాబట్టి రియల్లీ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టు అవర్ రమణ గారు ఫర్ హిస్ గ్రేటెస్ట్ ఎఫర్ట్ టు మేక్ మోర్ పీపుల్ టు గెట్ జాబ్స్. సార్, ముందుగా గబ్బర్ సింగ్ సార్ గారికి, సార్ అంటే నాకు వెంకటరమణ సార్ అనేది అస్సలు ఉండదు, ఎప్పుడు సార్ని గబ్బర్ సింగ్ సార్ అనే చెప్తాను, మా ఇంట్లో కూడా అలాగే చెప్తాను. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడున్న పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇది మేమేదో సక్సెస్ అయ్యి చెప్తున్నట్టు కాదు, నేను కూడా ఒక మిడిల్ క్లాస్ కాదు, చాలా పూర్ ఫ్యామిలీ. నాకు అసలు ఆ కోచింగ్ అంటే చదువుకోవడం దీని మీద ఐడియా ఏం లేదు. జస్ట్ ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పి వచ్చాను.
కోచింగ్ తీసుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు ఏమీ లేవు ఆ రోజుల్లో. మా ఇంట్లో వాళ్ళు కూడా పెట్టేంత స్తోమతలో లేరు. ఇంకొకటి పోలీసా నేనా, అవ్వగలనా, నేను పరిగెత్తలేనే, నేను అసలు ఇవి అన్నీ చేయగలనా, నాకు అంత ఫిజిక్ లేదే అనుకునేదాన్ని నేను ఒకప్పట్లో. బట్ సార్ దగ్గరికి ట్రైనింగ్ వచ్చాక ఫస్ట్లో పరిగెత్తేటప్పుడు అబ్బా ఏంటి ఇంత కష్టంగా ఉంది అనిపించేది. తర్వాత అలవాటు అవుతుంటే ఒక్కరోజు అలా పరిగెత్తకపోతే నాకు ఎలా అనిపించేది అంటే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించేది. అంత బాగుండేది అనమాట, అంత బాగా ట్రైనింగ్ ఇచ్చారనమాట. అసలు నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు 100 మీటర్స్ 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలన్నమాట. అది కంప్లీట్ చేసేదాన్ని కాదు, నా కాళ్ళు షివర్ అయిపోయేవి చాలా, అంటే అంత వీక్గా ఉండేదాన్ని నేను. బట్ సారు ఎంత కేర్ తీసుకునే వాళ్ళంటే మా గురించి ఫుడ్ నిజంగా ఎవ్వరు కూడా అంటే అంత ప్రోటీన్ ఫుడ్ బాదం కానీ అస్సలు అన్ని అంటే అంత ప్రోటీన్ ఫుడ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి ఫ్రీగా ఎందుకు పెడుతున్నారు అబ్బా సారు అని నేను ఆలోచించాను. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారండి. నేను కూడా ఇప్పుడు జాబ్ వచ్చింది, సమాజానికి నేను ఏమైనా చేయగలనో లేదో నాకు తెలియదు. కానీ సారు జాబ్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, తనకు కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, అయినా కూడా సమాజానికి ఏదో చెయ్యాలి అని చెప్పి మా కోసం అంత ఖర్చు చేయడం అయితే నిజంగా నేను షాక్ అయిన తర్వాత సార్ మంచి మనసుకి నేను చాలా ఫిదా అయిపోయాను. అంటే ఇంకా ఫ్యాన్ అయిపోయింది సార్. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలీఫ్ దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్తో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జరుగుతున్న రిలే దీక్షలు 12వ రోజు కొనసాగాయి. స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పాల్గొని మద్దతు తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలకు వెళ్లాలంటే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న గూడూరునే జిల్లా చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని, ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, వర్తకులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, విద్యా సంస్థల అధినేతలు ఉన్నారు, తర్వాత పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అన్ని వర్గాల నుంచి అన్ని స్థాయిల నుంచి మా రోటరీ క్లబ్లో సభ్యులుగా ఉన్నాం. ఈ సేవా సంస్థ నుంచి ఎన్నో కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. ఈ రోటరీ సభ్యులంతా కూడా ఈ వేదిక మీద ఈ మనక సంఘీభావం చెప్పేదానికి వచ్చారంటే అదే ఒక సూచిక. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు దీంట్లో ఉన్నారు, వీళ్ళు కూడా సంఘీభావం తెలుపుతున్నారు అంటే ఏమిటి? ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగింది, మా గూడూరు ప్రజలకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం చేయాలి, మన గూడూరుని జిల్లా చేయాలి, లేదా గూడూరుని తిరిగి మన నెల్లూరులో కలపాలి అనే ఒక ఉద్దేశంతో వారందరూ మా మిత్రులు ఇక్కడ రావటం, పెద్దవాళ్ళు జనార్దన్ రెడ్డి గారు కానీ, ఇటుపోతే మన రమణబాబు గారు కానీ, మిత్రులందరూ అన్ని స్థాయిలో వాళ్ళు ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చి మనకి సంఘీభావం తెలిపినందుకు వాళ్ళందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. చేతులు పైకి లేపి ఒక్కసారి నినాదం వేద్దామండి. We want కలపాలి గూడూరు నెల్లూరు జిల్లాలో చెయ్యాలి, గూడూరుని జిల్లా చేయాలి. We want సిగ్గు గూడూరు తిరుపతి జిల్లాలో కలపడం. We want చెయ్యాలి గూడూరుని జిల్లా చేయాలి, చెయ్యాలి గూడూరుని జిల్లా చేయాలి, చెయ్యాలి గూడూరుని జిల్లా చేయాలి. We want పదమూడవ రోజు జేఏసీ ఆధ్వర్యంలో టికెట్ దీక్షకి ఈ కార్యక్రమానికి మామూలుగా వచ్చేసినటువంటి రోటరీ మిత్రులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా జేఏసీ కన్వీనర్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. ఎన్ని పనులప్పటికీ కూడా డాక్టర్ జనార్దన్ రావటం ఈ సంఘీభావాన్ని కొంచెం మరింత ఉద్యోగంగా అవకాశం ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రసాద్ మీడియా మరియు మన విద్యార్థి సంఘాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైనా ఒకే కాదు, గూడూరుని జిల్లా చేయాలని చెప్పి 2 స్టాండ్లు ఎందుకు పెట్టుకున్నామంటే
ఏదైనా అవకాశం లేనప్పుడు గూడూరుని జిల్లాగా చేసేదానికి అవకాశం లేనప్పుడు గూడూరుని నెల్లూరులో కలిపే విధంగా చేయాలని చెప్పని చెప్తున్నాం. ఆ స్టాండ్ ప్రకారం గూడూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇక మనకి సమయం బాగా తక్కువ ఉంది. ఇక 5 రోజులు మనకి ఆ సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన గూడూరుకి తిరుపతికి మనం పోవాలన్నా కానీ రావాలన్నా కానీ టైము వ్యయ ప్రయాసలు తర్వాత సమయం అనుకున్న ప్రకారం టైమ్స్ లేవు. బస్సులో పోవాలన్నా కూడా సుదీర్ఘంగా 2-2.5 గంటలు పడుతుంది. అదే మనకి కూతవేట దూరం ఉంటే గూడూరు నుంచి నెల్లూరుకి అయితే ఒక కరెక్ట్గా హార్బర్కి వెళ్ళిపోతాం. అదే కాకుండా మనకి బంధువర్గం అని అందరూ కూడా నిల్లుతూ ఉంటాయి. తిరుపతి అంటే మనకి చాలా కొంచెం కష్టమైన పని కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఒకరే వర్గమే కాకుండా ప్రతి ఒక్క గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంఘీభావం తెలుపుకుంటూ అందరూ కూడా దీని గురించి పాటుపడితే ఈ పొందబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు. హామీ నెరవేర్చడానికి అవకాశం ఉంది కాబట్టి మన స్టాండ్ ఒకటే, గూడూరుని జిల్లా చేయాలి. ఒకవేళ చేయలేని పరిస్థితులు ఏదైనా అవకాశం ఉండి చేయలేని పరిస్థితిలో గూడూరుని నెల్లూరు జిల్లా కలపాలని చెప్పి మన స్టాండ్ని మనం ఒక వినోదం చేసుకొని తద్వారా ముందుకు పోవాలని చెప్పని తెలుపుకుంటూ మనం ఈరోజు ఈ రోటరీ క్లబ్కి అవకాశం ఇచ్చిన జేఎస్ కన్వీనర్ మన దశరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి మా రోటరీ మీద అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రెస్ అండ్ మీడియా మరియు మన విద్యా సంఘాలకి తర్వాత అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముస్లిం మహిళల పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని గూడూరు మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ ఇన్సాబ్ సమితి మరియు పలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారని, దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. అటువంటి ముస్లిం మహిళ పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు పలు ప్రజా సంఘాల నాయకులు, పట్టణ ముస్లింలు పాల్గొన్నారు. తలదించుకునే విధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహరించారు. ముస్లింల సాంప్రదాయమైన హిజాబ్ను సంవాద్ అనే కార్యక్రమంలో ఆ రాష్ట్రంలో నూతనంగా డాక్టర్లుగా ఎంపికైన వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చే సమయంలో ఒక మహిళా డాక్టర్ నుస్రత్ పర్వీన్ అనే మహిళా డాక్టరు నియామక పత్రం అందుకునే సమయంలో హిజాబ్ ధరించి ఉన్నందున విచక్షణారహితంగా అవమానకరంగా ఆయన నుస్రత్ పర్వీన్ అనే మహిళా డాక్టరు హిజాబ్ని లాగే ప్రయత్నం చేశారు. ఆ సమావేశంలో ఆ సభలో ఉన్న వారంతా ఆసీనులై ఉన్నవారు కూడా దీన్ని ఖండించకపోగా అందరూ నవ్వుకోవడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. దీన్ని ఖండిస్తూ ఈరోజు మాకైతే తెలీదు, ఆ నితీష్ కుమార్ అనే సీఎంకి మతి భ్రమించిందో లేకపోతే ఏమో తెలియదు. ఇలాంటి వికృత చేష్టలు చేసినందుకు మేము ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మైనారిటీలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలతో కలిసి ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనను అలాగే బేషరతుగా దీనిపై విచారణ జరిపించి నితీష్ కుమార్ కూడా తన పదవికి రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. వారు ధరించాలని దుస్తులైతేనేమి, కట్టుబట్టు వ్యవహారాలు మొత్తం స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను 5 పర్యాయాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 5 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి ఇలా చేయడం చాలా దురదృష్టకరం. దీనిపై తక్షణమే ప్రభుత్వం కూడా అలాగే కోర్టులు కూడా సుమోటోగా తీసుకొని అతన్ని విచారించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజున
బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ గారు ఆ యొక్క బహిరంగ ప్రదేశంలో ఒక సభా వేదిక పైన సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన చేసినటువంటి ఆ యొక్క విక్రీ చేష్టలు సమాజం సిగ్గుపడేలాగా ఉన్నాయి. ఎందుకనంటే హిజాబ్ అనేది ఆ మతం యొక్క గౌరవము, మహిళ యొక్క గౌరవం. ఎందుకంటే సమాజంలో చక్కగా బట్టలు వేసుకోమని సాంప్రదాయాలు చెప్తూ ఉంటే ఈ యొక్క పనికి మాలినటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రి ఆ ఉన్న బట్టలను తీసే ప్రయత్నం చేయడం అనేది ఈ దుర్మార్గమైన చర్యగా దీన్ని మేము భావిస్తున్నాం. ఎందుకంటే సమాజంని నడిపించి చట్టసభల్లో పంపించి ఒక మంచి పాలనాపరమైన విషయాలు తీసుకెళ్లాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి వ్యంగ్యంగా బిహేవ్ చేయడం. ఒక డాక్టరు, ఎందుకంటే సమాజాన్ని బాగు చేయవలసింది రాజకీయ నాయకులైతే ఆరోగ్యాలు బాగు చేయవలసింది డాక్టరు. అటువంటి డాక్టర్ని ఈ రకంగా అవమానపరచడం అనేది ఈ యొక్క సంస్కారం లేనటువంటి యొక్క ముఖ్యమంత్రికి చెల్లుతుంది. దీన్ని మేము ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు రిపీట్ అయితే ఖచ్చితంగా దీని మీద అన్ని సంఘాలతో కలుపుకొని యాక్షన్ మళ్ళీ ఉంటుంది. అయితే ఈ యొక్క చేసినటువంటి యొక్క దుశ్చర్యకి, ఈ యొక్క విధానానికి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమాజానికి క్షమాపణ చెప్పవలసింది మేమందరం కూడా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారాలు. చాలా విషాదకరమైన ఇన్సిడెంట్ జరిగింది. మన సోదరులు లీడర్స్ నాయకులు అంతా చెప్పారు. ఒక 2 రోజుల ముందు బీహార్లో ఆయుష్ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రాంలో బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు సర్టిఫికేట్స్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళు ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి, హిజాబ్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకుంటా ఉంది. ఆ టైంలో ఆయన నితీష్ కుమార్ గారు ఇదే కొత్త ఏం కాదు, మీడియా కథనాల ప్రకారం మనకు వచ్చే సోర్సెస్ ప్రకారం చాలాసార్లు ఈ విధంగా చేస్తున్నాడు. స్టేజెస్ మీద కానీ పక్కనే మన బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సామ్రాట్ చౌదరి పక్కనే ఉన్నాడు. బీజేపీ లీడర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఆయన నితీష్ కుమార్. ఆయన అతను మానసిక పరిస్థితి, సైకలాజికల్ ప్రాబ్లంతో ఇట్లా చేస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా రీజనా అనేది చాలా కన్ఫ్యూజన్ పాయింట్ అన్నమాట. ఒకవేళ సైకలాజికల్ ప్రాబ్లం ఉండి ఇలా చేసే పని అయితే ఒక సైకియాట్రిక్ పేషెంట్ ఎట్లా చీఫ్ మినిస్టర్ డ్యూటీస్ని ఓవర్ చేయగలడు, కంప్లీట్ చేయలేడు కదా. సో అది వాట్ ఎవర్ మే విత్ ద రీజన్, ఏదైనా రీజన్ కావచ్చు. ఈ విషయం, ఇలాంటి ఒక సంఘటన చాలా యావత్ భారతదేశాన్ని తల దించుకునేంత షేమ్ఫుల్గా చేసేటువంటి ఇన్సిడెంట్ అన్నమాట ఇది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్లో సుజాతమ్మ అనే మహిళ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. పలు వస్తువులు కాలిపోయాయి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్లో సుజాతమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే పలు వస్తువులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంటిలో అనేక వస్తువులు కాలిపోవడంతో బాధితులు బోర్న విలపిస్తున్నారు. గుడ్డలు తగలబడుతున్నాయి, గుడ్డలు తగలబడి అందుకనే దాన్ని పట్టమన్నా పక్కన
ఎక్కడ బీరువా ఉంది కదా అదే మొత్తం గూడూరు జిల్లా చేయాలి ఆటో యూనియన్ కోటాలో జేఏసీకి మద్దతుగా ఆటో ర్యాలీ. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ, అదేవిధంగా యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారికి ఇచ్చిన హామీ గూడూరును నెల్లూరులో కలుపుతామని, ఆ హామీని నెరవేర్చాలని ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది. అందులో అన్ని ఆర్థిక వనరులు ఉన్న గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలని గూడూరు కోటాలో ఏర్పడి ఉన్న జేఏసీకి మద్దతుగా నేడు కోటాలో ఆటో సంఘాలు మద్దతుగా కోటా పంచాయతీ ఆఫీసు నుంచి కోటా క్రాస్ రోడ్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పెనబాక సీనయ్య, పెనబాక రమణయ్య, కిట్టు, కోటయ్య, మీజూరు రాజేష్, రమణయ్య, సీను, పుట్టయ్య, జేఏసీ నాయకులు మీజూరు మాధవ్, జమ్మి ప్రసాద్, మీజూరు మల్లి, పనబాక హేమంతు, భూపతి సాయి, పోలయ్య, కుదురుకోటి తదితరులు పాల్గొన్నారు. అందరూ ఆటోలు కూడా ఒక 10 నిమిషాలు ఉంటే కార్యక్రమం మనం మొదలు చేస్తాం. అందరూ కూడా ఆటోలు రాకండి. జందాబాద్ జందాబాద్. సాధిస్తాం గూడూరుని జిల్లా కేంద్రంగా, గూడూరు జిల్లా కేంద్రంగా సాధిస్తాం గూడూరు జిల్లా కేంద్రంగా. ఇప్పుడు మన ఆటో యూనియన్ నాయకులు ఒకరు మాట్లాడుతారు. ఆటోలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే గూడూరు అయితే చాలా దగ్గరగా ఉంటది మాకు. అదే విధంగా రేణుగుంటకి వెళ్ళాలంటే చాలా దూరం పడుతుంది, చాలా ఇబ్బందులు పడుతుంటాం. 1 రోజు పడుతుంది, లేదు లేదన్నా పెండింగ్ పెట్టి పంపిస్తే 2 రోజులు 3 రోజులు తిరగాలంటే చాలా అవస్థలు పడిపోతాం. అదే విధంగా మనకు గూడూరులో అయితే చాలా ఇబ్బంది లేకుండా చాలా సులువుగా ఉంటది, సౌకర్యంగా ఉంటది.
చాలా ఇబ్బందిగా గూడూరు నుంచి అదేవిధంగా గూడూరుని జిల్లా చేసినా చాలా బాగుంటుంది, లేదా నెల్లూరుకి కలిపినా మాకు ఇబ్బంది ఉండదు. ఏ వస్తువులు కావాలన్నా ఏదైనా ఆరోగ్యపరంగా పోవాలన్నా గూడూరుకి అయితే బస్ సౌకర్యం, ఆటో సౌకర్యం అన్నీ బాగుంటాయి. అదేవిధంగా తిరుపతి కంటే చాలా ఇబ్బందికరమైన ప్లేస్ మాకు. అందుకని గూడూరుని దయచేసి గూడూరుని మాకు నియోజకవర్గంగా లేదా జిల్లాకైనా జిల్లా కేంద్రమైనా చేయాలా, లేదా నెల్లూరుకైనా గూడూరుని కలపాలా. మా గూడూరు నియోజకవర్గాన్ని యథాప్రకారంగా మాకు నెల్లూరు జిల్లాలో ఎలాగైతే ఉండిందో అలాగనే చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆటోలు మేము ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా దూరం 120 కిలోమీటర్ల దూరం పోవాలి. ఎందుకంటే రేణుగుంట దగ్గరికి వెళ్ళి ఒక ఆటో దానిని ఎఫ్సి చేసుకురావాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో 2000 రూపాయలు ఆయిల్ ఖర్చు అవుతుంది. దయచేసి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం, లోకేష్ బాబు చెప్పిన మాట ప్రకారం మా గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలపాలి, లేదా మా గూడూరుని జిల్లాగానే చేయాలని మేము కోరుకుంటూ, ఆటో మేము కార్మికులు అందరం కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. దయచేసి మీరు మాకు ఇలాంటి పని చక్కగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము పేదవారు ఆటో ఈయనంటే అందులో ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిన దానివల్ల ₹1 కూడా లేని పరిస్థితి. ఎఫ్సీ అయిందంటే మేము తిరుపతి పోలేము. దయచేసి మా మనవి ఆలకించి మా మాటలని మీరు అంగీకరించి చేస్తారని మేము నమ్మితో ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. గూడూరుని జిల్లాగానే చేయండి, గూడూరుని నెల్లూరు జిల్లాగా కలపడానికి సహాయం చేయమని మేము కోరుకుంటూ పెద్దల్ని ఈ రిక్వెస్ట్ మీకు చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై గూడూరు. ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని మనుబోలు మండలంలో విజయవంతం చేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ హుస్సేనమ్మ కోరారు. ఆమె శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డెంగ్యూ, మలేరియా, స్క్రబ్, టైఫస్ వంటి జ్వరాల గురించి అవగాహన కల్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మండలంలో మొత్తం 4568 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయటమే లక్ష్యమని, మొత్తం 4 రూట్లలో 40 కేంద్రాలతో పాటు ఒక మొబైల్ ట్రాన్సెప్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ గేయ పూజిత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసంతకుమార్, సిహెచ్ఎన్ జయలక్ష్మి, సిహెచ్ఓ రాజయ్య, హెల్త్ సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్లు చంద్రశేఖర్, విజయ్ కుమార్, ఏఎన్ఎం రాజేశ్వరి, ఎమ్మెల్యేచ్ శ్రీ రమ్య పాల్గొన్నారు. కాబట్టి ఇక మనుగోలు పిహెచ్సి పరిధికి ప్రోగ్రామ్ వేయడం జరిగింది. ఈ యొక్క మనుగోలు పిహెచ్సి పరిధిలో మనకు దాదాపు 0 to 5 years చిల్డ్రన్స్ 4568 చిల్డ్రన్స్ మనకి ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మనకు దాదాపు 40 బూత్ సెంటర్స్ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క మనకి బూత్ సెంటర్లో వచ్చేసి ఒక్కొక్క టీం వచ్చేసి 4 మెంబర్స్ ఉంటారు. ఆ 4 మెంబర్స్ కూడా మనకి ఎవరెవరు ఏమేమి చేయాలనేటువంటి అన్నీ కూడా గైడ్లైన్స్ అందరికి కూడా మనం పాస్ ఆన్ చేయడం జరిగింది. దాంతోపాటు కూడా 4 సూపర్వైజర్స్ మనకి రూట్ సూపర్వైజర్స్ కూడా ఇక్కడ ఫామ్ చేశాము. అదేవిధంగా మనకి ఇంకా మొబైల్ టీమ్స్ ఒకరు, ట్రాన్సిస్టర్ టీం ఒకటి మనం ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది. మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మనకి ఇక పిల్లలు ఉన్నారో 0 to 5 years పిల్లలందరినీ కూడా యాత్ర చేసుకొని అందరూ కూడా ఈ బూత్ సెంటర్స్కి వచ్చి ప్రతి ఒక్క బిడ్డ కూడా పుట్టినప్పటి నుంచి 0 to 5 years చిల్డ్రన్ ప్రతి ఒక్కరికి కూడా మనము 2 drops ప్రతి బిడ్డ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మన యొక్క మొత్తం కూడా మన భారతదేశంలో ఎవరు కూడా పోలియో రాకుండా, పోలియో రహిత భారతదేశం మనము స్థాపించాలంటే ప్రతి బిడ్డ కూడా ఇవన్నీ మనం ఖచ్చితంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ బిడ్డలు ఉన్నారో చిన్న బిడ్డలందరికీ కూడా 0 to 5 years పిల్లలందరూ కూడా ఖచ్చితంగా పిల్లలందరూ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ బిడ్డలు తీసుకొని వచ్చి మనం బూత్ సెంటర్కి వచ్చి ఖచ్చితంగా మనం యొక్క పల్స్ పోలియో చుక్కలు వేయించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దీంతోపాటు అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, వాలంటీర్స్, అలాగే మనకి యొక్క హెల్త్ స్టాఫ్ అందరికీ కూడా ఇక 3 days మనకి ఫస్ట్ డే వచ్చేసి బూత్స్ డ్రాప్స్ చేయడం జరుగుతుంది. సెకండ్ అండ్ థర్డ్ డే వచ్చేసి హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఎవరైనా పిల్లలకి పోలియో చుక్కలు వేయకుండా ఉంటే హౌస్ మార్కింగ్ చేయడం, వాళ్ళు మళ్ళీ మోటివేట్ చేయడం, తర్వాత మనము డ్రాప్ చేయడం జరుగుతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మనుగోలు బీఎస్సీ పడినటువంటి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలందరూ కూడా ఈ యొక్క పల్స్ పోలియో ప్రోగ్రామ్ చుట్టూ పల్స్ పోలియో దీపావళి ఆశిస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి ప్రస్తుతం ఈ యొక్క సీజన్ మనకి కంప్లీట్ అయిపోతుంది. అయినా కూడా మన సీజన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఈరోజు హై స్కూల్కి వచ్చి మనం అందరికీ కూడా సీజనల్ డిసీజెస్ ఎలా వ్యాపిస్తున్నాయి, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి చిల్డ్రన్స్ కూడా మనకి ఈరోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ జ్వరాలు ఏ విధంగా వస్తున్నాయి, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పిల్లలకి మరియు హెల్త్ స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం అనేది జరిగింది. చిట్టమూరులో మహిళా లబ్ధిదారులకు మత్స్య ఆధారిత జీవనోపాధులపై సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో స్త్రీ శక్తి భవనం నందు ఏపీఎం ఆధ్వర్యంలో జీసీఎఫ్, ఈసీఆర్ఐసిసి ప్రాజెక్టు, సెర్ఫ్ మరియు మత్స్యశాఖ చిట్టమూరు మండలంలోని మహిళా లబ్ధిదారులకు మత్స్య ఆధారిత జీవనోపాధులపై సామర్థ్య అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా లబ్ధిదారులకు ప్రాయోగిక శిక్షణ, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అందించి మత్స్య ఆధారిత జీవనోపాధులైన సముద్ర పచ్చిక, సీ ఫుడ్ మరియు ఆర్నమెంటల్ ఫిషరీస్ రంగాల్లో వారి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం, జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా చేపట్టారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 100 మంది మహిళా లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు మహిళలకు మత్స్య ఆధారిత జీవనోపాధులు స్థిరమైన ఆదాయ వనరులుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్హాన్సింగ్ క్లైమేట్ రీసైలెన్స్ ఆఫ్ ఇండియా కోస్టల్ కమ్యూనిటీస్ ప్రాజెక్టు ద్వారా నైపుణ్యాభివృద్ధి మరియు సంస్థాగత మద్దతుతో సముదాయ ఆధారిత జీవనోపాధులను బలోపేతం చేస్తున్న ప్రయత్నాలను వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమం చివరిలో ఇంటరాక్టివ్ సెషన్స్ మరియు ప్రాయోగిక ప్రదర్శనలు నిర్వహించాలని, మహిళా లబ్ధిదారులు ఆధునిక పద్ధతులను అనుసరించి మత్స్య ఆధారిత జీవనోపాధుల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, సొసైటీ అధ్యక్షులు గుండుబైన కస్తూరయ్య యాదవ్, ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డీఏ టి శోభన్ బాబు, ఎంపీడీఓ ఉమా మహేశ్వరరావు, డాక్టర్ జశ్వంత్, జిల్లా సమన్వయకర్త జీసీహెచ్, ఈసీఆర్ఐసిసి ప్రాజెక్టు కె రాజారెడ్డి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీఎం తడి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భానుతేజ, ఫిషరీస్ రఘు, బెన్నీ, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ద్వారా అంటే ఈ వెలుగు కార్యక్రమం ద్వారా గత 20 సంవత్సరాలుగా ప్రతి మహిళల్లో ముఖ్యంగా ఆర్థిక సాధికారత సాధించడానికి ఈరోజు మహిళలు 20 సంవత్సరాల్లో పొదుపు చేసుకునే రూపాయలు పొదుపు ప్రారంభించి ఈరోజు నెలకు 500 రూపాయలు పొదుపు చేస్తూ దాదాపు 30 లక్షల రుణం వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాన్ని బ్యాంకులతో మీ వెంటబడి బ్యాంకులు ఈరోజు రుణాలు ఇస్తున్నాయి. వద్దంటే రుణాలు ఇస్తున్నాయి. మిగతా వాళ్ళందరికీ మనకు కావాలని అడిగితే రుణం ఇచ్చేదానికి ముందుకు రారు బ్యాంకర్స్. కానీ మహిళా సంఘాల విషయంలో మాత్రం ఈరోజు బ్యాంకర్స్ మా దగ్గర కూడా వస్తుంటారు. మా సంఘాలను కొన్ని పంపించండి మా బ్యాంక్కి, మాకు ఎక్కువ టార్గెట్స్ ఉన్నాయి, మేము ఎంతమందికైనా మేము ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన తర్వాత ఈ స్థితికి వచ్చింది. మన ముఖ్యమంత్రి కూడా మహిళా సంఘాలంటే ఎనలేనటువంటి అభిమానం. ఈ మహిళా సంఘాలు రీపేమెంట్ అనేది చాలా క్రమశిక్షణతో దాదాపు 99% రుణాలు రీపేమెంట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన కూడా ఎప్పుడు చెప్తుంటారు. సో నెక్స్ట్ 20 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి ఇంతేనా కేవలం పొదుపు చేసుకోవడం, రుణాలు తీసుకోవడం, దాన్ని చెల్లించడం ఇంతేనా? మరి దీనికి నెక్స్ట్ లెవెల్ ఏమి అని అడుగుతున్నాను. నెక్స్ట్ లెవెల్ కింద ప్రతి ఇంటిలో ఒక మహిళ ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు, ఆంట్రప్రెన్యూర్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఒక మహిళ అంతా ఒక వ్యాపారవేత్త వల్ల లేదా ఒక పారిశ్రామికవేత్త, అంటే పారిశ్రామికవేత్త పెద్ద పరిశ్రమలు పెట్టాలని కాదు, మీరు ఉత్పత్తి తయారు చేసి మీతో పాటు ఒకరికి ఉపాధి ఇస్తే మీరంతా కూడా ఆంట్రప్రెన్యూర్స్. ప్రతి ఇంటికి ఒక మహిళ
స్వయం సహాయ సంఘాల సభ్యులందరూ కూడా మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి. దాని ద్వారా అందరూ మిలేనియర్స్ కావాలి. ఈరోజు లక్పతి దీది అంటారు. సెంట్రల్ లెవెల్లో మనకు సెట్ ఎట్లా ఉంటుందో అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్లో NRLM ఉంటుంది, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని. దాని ద్వారా ఈ మహిళా సంఘాలన్నీ కూడా చేస్తారు. వాళ్ళు ఏమంటారు, లక్పతి దీది అంటున్నారు. అందరూ కూడా మహిళలు లక్షాధికారులు కావాలి. మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మహిళలు మిలియనీర్లు కావాలి. మిలియనీర్లు అంటే ఎంత, 10 లక్షలు కనీసం ఆదాయం ఉండాలి మహిళలకి. ఆ స్థితికి మీరు మహిళా సంఘాలని ప్రమోట్ చేయాలి. అది చేయాలంటే అందరూ కూడా ఏదో ఒక బిజినెస్, వ్యాపారం, ప్రొడక్షన్, సర్వీసు అనేది మహిళలు ఇచ్చే విధంగా మీరు తయారు చేయాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఇది కూడా మనం ఈ అలంకరణ చేపల పెంపు, ముఖ్యంగా మనకు యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు మనం కోస్టల్ కమ్యూనిటీస్, మన తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దాదాపు 50 కిలోమీటర్ల తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సముద్రానికి తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఈ మనం ఏదైతే వాతావరణంలో వచ్చేటువంటి విపరీతమైనటువంటి మార్పులు గత 50 సంవత్సరాల్లో సంవత్సరం ఈ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మన యొక్క జీవన శైలి బట్టి మనం ఇండస్ట్రియలైజేషన్ అంటే పరిశ్రమలు వేగంగా పెరగడం, మనం వాడేటువంటి వాహనాలు, మనం వాడేటువంటి రకరకాల సౌందర్య ఉత్పత్తులు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఎయిర్ కండిషనర్లు కావచ్చు, ఇట్లా ఇది పెరిగే కొద్దీ ఈ గ్రీన్ హౌసెస్ అంటారు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతాం. అది గ్లోబల్గా అమెరికాలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అభివృద్ధి చెందిన అమెరికా వాళ్ళు ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి చేస్తారు. అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అని, కార్బన్ మొనాక్సైడ్ అని, నైట్రస్ ఆక్సైడ్ అని, సల్ఫ్యూరిక్ డైఆక్సైడ్ అని, ఇంకా కొన్ని వాయువులు ఏవైతే ఉత్పత్తి అవుతాయో వాటి వల్ల వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. దాని ఫలితమే ఒక్కొక్కసారి కరువు వస్తుంది, ఒకసారి ఉన్నటువంటి వర్షం. సైదాపురంను నెల్లూరు జిల్లాలో కొనసాగింపు కోసం 4వ రోజు సైదాపురం మండలం బంద్ విజయవంతం. సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని కోరుతూ సైదాపురం మండల కేంద్రంలో నిరసన దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ ఇచ్చిన పిలుపుతో శుక్రవారం వ్యాపారాలు, స్కూళ్లు, జూనియర్ కాలేజీ మూతపడింది. ప్రజలు స్వచ్ఛందంగా సైదాపురంను నెల్లూరు జిల్లాలో ఉంచాలని ముందుకొచ్చి బంద్ను పాటించారు. దీంతో సైదాపురంలో బంద్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు, పూలే టీచర్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు తుమ్మ రవి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ నాటి ప్రభుత్వం నుంచి నేటి ప్రభుత్వం వరకు జరుగుతూనే ఉందన్నారు. ప్రజల అభిప్రాయం లేకుండా ఏకపక్షంగా మంత్రుల కమిటీని తీసుకొచ్చి సైదాపురము, రాపూరు, కలవై మండలాలను 40 కిలోమీటర్లకు దూరంలో ఉన్న నెల్లూరు జిల్లా కేంద్రాన్ని దూరం చేసి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతిలో కలిపే విధంగా దుర్మార్గంగా ప్రకటించిందని, దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని 3 మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. జేఏసీ కో కన్వీనర్ షఫీ హరన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మంత్రుల కమిటీ పేరుతో అక్రమ నివేదికలు తెప్పించి 3 మండలాలను తిరుపతిలో కలపాలన్న ప్రతిపాదనను ప్రజలు ఈ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు 3 మండలాలను కలిపే ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని గుర్తించాలని హెచ్చరించారు. ఇక మాదిగ దండోరా మండల నాయకులు గంగాధర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వం 3 మండలాలను తీసి తిరుపతిలో కలిపే ప్రతిపాదన తీసుకురావటం పట్ల ప్రజలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రతిపాదనను విరమించుకొని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. జేఏసీ మండలం కన్వీనర్ డిపి పోలయ్య మాట్లాడుతూ బడా కార్పొరేట్ శక్తుల ధనార్జన కోసం ప్రజల అభిప్రాయం లేకుండా తిరుపతి జిల్లాలో 3 మండలాలను కలుపుకోవాలని మంత్రుల కమిటీతో చీకటి ప్రతిపాదనను తీసుకురావడం, ప్రజల్లో నెల్లూరు జిల్లాలో 3 మండలాలను కొనసాగించాలని డిమాండ్తో పోరాటాలకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారన్నారు. ప్రజలు కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగలు ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలంటే నెల్లూరు జిల్లాలో సైదాపురం, రాపూరు, కలవైలను యథావిధిగా నెల్లూరులో కొనసాగించాలి లేదా గూడూరును జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పూలే టీచర్ ఫెడరేషన్ నాయకులు జీవి రత్నం, పి ప్రసాద్, యూటీఎఫ్ నాయకులు పి సోమయ్య, ఆర్వి రమణయ్య, జేఏసీ నాయకులు వి రఘురాం, టి చిట్టిబాబు, కె పరంధమయ్య, ఏపీటీఎఫ్ నాయకులు కె రవి, ఎన్ వెంకటేశ్వర వర్మ, ఎస్టీ షరీఫ్ బాబు, ఎం చిరంజీవి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె చెంగల్రావు,
భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం అనిల్ తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సైదాపురం, రాపూరు, కలవాయి ఉన్న ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులకు తీసుకొచ్చే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తా ఉంది. ముఖ్యంగా సైదాపురం మండలం నెల్లూరు జిల్లాని కొనసాగాలని చెప్పని డిమాండ్ చేస్తూ 4 రోజులుగా నిరవధిక దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు గూడూరుకి వచ్చి అక్కడ ఉన్నటువంటి మహిళలకు ముఖాముఖ సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హామీ ఇచ్చి ఆ హామీని ఇవాళ అమలు చేయకుండా అభివృద్ధి శక్తులు బడా కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఇవాళ జిల్లా పునర్విభజన చేయడం అనేది ఈ ప్రజల యొక్క మీరు చేస్తున్నటువంటి తీవ్రమైన అన్యాయంగా ఇవాళ జేఏసీగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా సరే వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి సైదాపురం మండలంలో ఉన్న ప్రజలు దాదాపుగా 50 గ్రామాల ప్రజలు మొత్తం కూడా సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలని కొనసాగించాలని చెప్పని ఇవాళ వాళ్ళు ఆకాంక్షిస్తూ వాళ్ళు దానికి వాళ్ళ అభిప్రాయంగా ఇవాళ భావిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ సైదాపురం పట్టణ ప్రజలు మొత్తం కూడా ఈ నిరసన దీక్షకు సంఘీభావం తెలపడం కాకుండా బంధుకి పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారంటే దీని మొత్తం కూడా ప్రభుత్వం ఈ బంధుతో ప్రభుత్వానికి కనువింపు జరిగి ఇక్కడ ఉన్న సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగాలి, లేదా గూడూరులో కలిపి గూడూరుని జిల్లా చేయాలని చెప్పని ఇవాళ జేఏసీ పక్షాన ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ సైదాపురం మండలం అంటే ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ విభజన అనేది మానుకోవాలని మా సైదాపురంలో ఉన్నటువంటి మండలం ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే టీచర్లు కావచ్చు, అన్ని సంఘాలు, అన్ని మతాలు దీనికి వచ్చి నిరసన ర్యాలీ చేసి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మా సైదాపురం మండలాన్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లా కలపడం అనేది నిర్మించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ అలా చేయని పక్షాన గూడూరుని జిల్లా చేసి చేయాలని కోరుకుంటున్నాం. జిల్లాల పునర్విభజనలో భాగంగా మనకు దాదాపుగా 4 రెవెన్యూ డివిజన్లు మరియు 38 మండలాలతో కూడినటువంటి నెల్లూరు జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 4 రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం అలాగే శ్రీ అలగానాథ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై నిర్వహించారు. నెల రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పావైని పఠించనున్నారు. భక్తులు తిరుప్పావైలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పలసరుకులు కూరగాయలు వితరణ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో చిట్టమూరు రుక్మిణమ్మ రామిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు రామరెడ్డి వెంకట్రామరెడ్డి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన 5 కుటుంబాలకు పలసరుకులు కూరగాయలను సంస్థ ప్రతినిధులు పారా హేమంత్ కుమార్ శర్మ, అరసి నరేష్ శర్మ, కోన సాయిబాబు, దీవి అనంతబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయం చేసిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. జై శ్రీరామ్. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు రామిరెడ్డి రామచంద్రారెడ్డి, కీర్తిశేషురాలు చిట్టమూరు రుక్మిణమ్మ గారుల స్మృత్యార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీయుతులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకట్రామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు ఈరోజు 5 బ్రాహ్మణ కుటుంబాలకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు 8,500 రూపాయలు విలువ చేసేటటువంటి పలసరుకులు కూరగాయలను అందజేయడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాకాడు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలెడ్డిపాలెం కేంద్రంగా నడబోతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు చిట్టమూరు రుక్మిణమ్మ, కీర్తిశేషులు రామిరెడ్డి రామచంద్రారెడ్డి గార్ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకట్రామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఈరోజు 3 పేద బ్రాహ్మణ కుటుంబాలకు 8,500 రూపాయలు విలువ చేసేటువంటి పలసరుకులు కూరగాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దానం చేసినటువంటి దంపతులకు వారి కుటుంబ సభ్యులకు ఆ సీతారామచంద్రుడు ఆయురారోగ్యాలు ఇష్టి అష్టైశ్వర్యాలు కలుగు చేయటట్టుగా ఆశ్రయించిన ప్రార్థన. చిట్టపూరు మండలం మల్లం గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం అయ్యప్ప స్వామి 24వ జ్యోతి మహోత్సవం అయ్యప్ప భక్తి బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 108 రాకముల కలశాలు, 108 రకాల కలశాలు, 18 రకాల అభిషేక ద్రవ్యాలతో నగర సంకీర్తన, 108 కలశాల ద్రవ్యాలతో కన్యాస్వాములకు అభిషేకాలు, 18 రకాల ప్రసాదాలతో స్వామికి మహా నైవేద్యం, అనంతరం అయ్యప్ప భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం మహాదీపారాధన, అఖండ జ్యోతులతో గ్రామోత్సవం, 18 రకాల పుష్పవాళ్లతో స్వామివారికి పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో దువ్వూరు శేషారెడ్డి, రామలింగారెడ్డి, రామరాఘవరెడ్డి, అయ్యప్ప స్వామి బంధం తదితరులు పాల్గొన్నారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లెకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లెకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఉభయదాతలుగా పీడూరు గ్రామానికి చెందిన చింతల మణి, చెన్నమ్మ కుమారుడు సుధీర్, మీనా దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిదానంగా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ 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 జయ సాయి, శ్రీ సాయి జయ జయ సాయి, సాయి శ్రీ సాయి జయ జయ సాయి, సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని శ్రీ రామచంద్ర మిషన్ మెడిటేషన్ కార్యాలయంలో ఒకే ప్రపంచం ఒకే హృదయం కార్యక్రమం పోస్టర్ల విడుదల. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్లో సుజాతమ్మ అనే మహిళ నివాసంలో అగ్ని ప్రమాదం. చిట్టపూరు మండలం మల్లం గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి 24వ జ్యోతి మహోత్సవం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.